హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సరీస్ వరల్డ్. ఈరోజు మనం చాలా హెల్తీ, టేస్టీ, ఇమ్యూనిటీ బూస్టర్ రెసిపీ చేసుకుంటున్నాం. అదేనండి మన ట్రెడిషనల్ ఉసిరికాయ పచ్చడి. ఇంకా ఉసిరికాయ తురుము కూడా ఎక్కువ కాలం ఎలా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఉసిరికాయలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఆరోగ్యానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా బయట మార్కెట్ నుంచి కొని తెచ్చుకొని పెట్టుకుంటే మనందరికీ ఒక డౌట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అవి ఫ్రెషా? కాదా? అని. కానీ ఇలా చెట్టు నుండి ఫ్రెష్‌గా కోసుకొని పచ్చడి తయారు చేసుకుంటే ఆ ఫీల్ భలే ఉంటుంది గదా! నాకైతే పర్సనల్‌గా చాలా ఇష్టం. ఏ కాయైనా, ఏ ఫ్రూట్ అయినా ఇలా చెట్టు నుండి ఫ్రెష్‌గా తీసుకొని తినడం అంటే చేసుకోవడం అన్నా చాలా ఇష్టం. సో, ఫస్ట్ అయితే ఉసిరికాయలన్నీ కోసుకొని ఇలా వాటర్‌లో వేసుకొని ఫ్రెష్‌గా శుభ్రం చేసుకొని ఆరబెట్టుకోవాలి తడి లేకుండా. తడి ఉన్నా గూడా కొంచెం క్లాత్ పెట్టి నీట్‌గా తడి లేకుండా తుడుచుకోవాలి. తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు నిలువుగా కట్ చేసుకోవాలి. ఇంకా తర్వాత అవి ఫ్రై చేయడానికి ఆయిల్ హీట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఆ ముక్కలకి సరిపోనేస్తే సరిపోతుంది. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ అందులో వేసుకోవాలి. మంటని మాత్రం అస్సలు హైలో పెట్టొద్దు. మీడియం టు లో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారా? కొంచెం కలర్ మారింది. ఈ కలర్ ఇంకా సరిపోతుంది. తీసేసుకోవచ్చు. మరీ డీప్ ఫ్రై అవసరం లేదు. సో, ఇలా అయిపోయాక తీసుకోవచ్చు. మీకు ముక్కలు కట్ చేసుకోవడం ఇబ్బందవుతుంది అని అనుకుంటే, ఉసిరికాయలనే డైరెక్ట్‌గా స్టీమ్ చేసుకొని, అవి మెత్తగా అయ్యాక సీడ్స్ తీసేస్తే ఈజీగా ముక్కలొచ్చేస్తాయి. అప్పుడు వాటిని ఫ్రై చేసుకోవచ్చు. అలా గూడా జేసుకోవచ్చు. బట్ నేనైతే ఇలాగే జేస్తాను. చూసారా ఎంత మంచి కలరొచ్చిందో? ఇలా ఫ్రై అయిన ముక్కలల్లా పసుపు, కారం, ఉప్పు అన్నీ యాడ్ చేసుకోవాలి. కారమైతే నేను ఒక 30 కాయలు కట్ చేసుంటాను. దానికి ఒక గ్లాస్ అంటే ఇది 250 ఎంఎల్ ఉంటుంది. ఆ గ్లాస్ పచ్చడి కారం యేసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ గ్లాస్ ఉప్పేసుకున్నాను. ఇంకా తర్వాత మెంతులు, జీలకర్ర కలిపి ఫ్రై చేసి పొడి చేసుకున్నాను. ఆ పౌడర్‌ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఆ పౌడర్ ఎయడం వల్ల ఏంటంటే మనకి మంచి ఫ్లేవరొస్తుంది. సో, ఇవన్నీ యాడ్ చేసుకొని ఇలా చక్కగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. నేనైతే గరిటె వాడను. చేయితోటే కలిపేస్తాను. ఇలా చేత్తో కలిపితే ఏంటంటే మంచిగా కలుస్తుంది. మనకి నచ్చినట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవచ్చు. తర్వాత పోపు తయారు చేసుకోవాలి. అందులో ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని నేనైతే ఆవాలు వేయట్లేదు. ఎందుకంటే ఇంట్లో లేవు కాబట్టి. సో, తర్వాత నూనె వేడయ్యాక ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అంటే ఎల్లిపాయలు, జీలకర్ర ఏసి కచ్చపచ్చగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అది ఆయిల్ హీట్ అయ్యాక అందులో వేసేసుకోవాలి. ఈ తాలింపు ఏంటంటే కొంచెం చల్లారాకనే అందులో వేసుకోవాలి. వేడిదేస్తే ఏంటంటే పచ్చడ కలర్ మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే నల్లగా అయిపోతుంది. సో, అందుకని బాగా చల్లారిన తర్వాతే ఇలా దాంట్లో గుంటలాగా చేసుకొని అందులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. చూసారు గదా! ఇలా అన్నీ వేసుకొని మళ్ళీ మంచిగా అన్నీ కలిసేలాగా నీట్‌గా కలిపేసుకోవాలి. అబ్బా! నోరూరుతుంది నాకైతే. ఉసిరికాయ పచ్చడి ఇష్టం లేనోళ్ళు ఎవరుంటారండి? నాకైతే చాలా ఇష్టం. ఇంకా స్టోర్ చేసుకునే విషయానికొస్తే, ఆ గ్లాస్ జార్‌లో అడుగున గూడా నేను కొంచెం ఆయిలేస్తాను. ఎందుకు అంటే, పచ్చడి ఫ్రెష్‌గా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. మీలో ఎంతమందికి ఉసిరికాయ చట్నీ ఇష్టమో కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా మీరెలా తయారు చేసుకుంటారో రెసిపీ షేర్ చేయండి. సో, తర్వాత ఇలా అంతా ఫుల్‌గా పెట్టాక గూడా, పైన గూడా కొంచెం ఆయిలేస్తాను నేను. చూడండి అంత నిండా పెట్టాక, పైన గూడా కొంచెం ఆయిలేసుకొని మూత పెట్టేసుకోవచ్చింకా. ఇలా స్టోర్ చేసుకున్నాక 2-3 డేస్ బయటుంచేసి తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్‌లో పెడితే ఏంటంటే పచ్చడి ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా అలాగే ఉంటుంది. కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో, పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా ఉసిరికాయ తురుము విషయానికొస్తే ఇవైతే ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం గదా! ఈ పీసెస్ అన్నీ మిక్సీ జార్‌లో వేసుకోవాలి. పసుపు, ఉప్పేసి మిక్సీ పట్టుకోవాలి. ఎలా అంటే మనము చింతకాయ పచ్చడి చేసుకుంటాం గదా! సో, అలా ఉప్పు, పసుపేసి దంచుకొని స్టోర్ చేసుకుంటాం గదా! అలా ఇది గూడా ఇలాగే ఉప్పు, పసుపేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారా ఎంత బా వచ్చిందో? ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా సరిపోతుంది. ఇలా పేస్ట్ లాగా అయినంక మొత్తం గిన్నెలో తీసుకొని మొత్తం నీట్‌గా కలిపేసుకొని గ్లాస్ జార్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మనము పులిహోర చేసుకోవచ్చు, ఇంకా పప్పులో ఏసుకోవచ్చు. ఇంకా లేదంటే పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చితో చట్నీలాగా చేసుకొని పోపేసుకొని తినేసేయొచ్చు. ఎలా అయినా బావుంటుంది.
ఇది ఈజీగా 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా పెట్టాక 1, 2 డేస్ బయటుంచి తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. 1 ఇయర్ వరకు ఫ్రెష్‌గా అలాగే ఉంటుంది. సో, అదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం.